న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా జర్నలిస్టులు, అదేవిధంగా జిల్లా అధికారులందరికీ కూడా ఒక చిన్న విషయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఇక్కడ మీతోటి మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు సమస్యల కోసం ఆనాటి నుంచి ఏర్పడ్డటువంటి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కానీ రెండే సంఘాలు ఉండేది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని చెప్పి ఒక ఫ్రంట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసిర్రు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడరు. తదనంతరం రాష్ట్ర అవతరణ తర్వాత వాళ్ళు కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 143 అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే వాళ్ళు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉన్నదో దాని నుండి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేటువంటి సంస్థ తెలంగాణ ప్రత్యేకంగా పెట్టుకుంది. ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఊరికి ఒక 10 మంది రిపోర్టర్లు, అంటే ఎవరికి వారే సెల్ ఫోన్ ఉన్నోళ్ళు, మాకు మేమే రిపోర్టర్గా చెప్పుకుంటున్నటువంటి నేటి కాలంలో జర్నలిస్టు సంఘాలు ఎన్నైనా పుట్టుకొని రావచ్చు. ఇప్పటికే వందల సంఘాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ, ఇంకోటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 143, అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. అదే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయిలో కొన్ని అంతర్గత విభేదాలతోటి, చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంతర్గత గొడవలతోటి వాళ్ళు ఏం చేసిర్రు, ఒక వర్గం ఏమో రాష్ట్ర అధ్యక్షుడిని బహిష్కరిస్తున్నాం అని వాళ్ళు ఒక తీర్మానం చేసిర్రు. ఇంకొక వర్గం ఏమో ఈ కార్యదర్శినే మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసిర్రు. 100 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయితేంది, ఆఫీస్ బేరర్లు అయితేంది, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అయితేంది, నేషన్ కౌన్సిల్ సభ్యులు అయితేంది, వీళ్ళందరూ ఉన్న దాంట్లో 70 నుంచి 80 మంది కార్యదర్శి వర్గం వైపు, అదేవిధంగా ఒక 20-25 మంది అధ్యక్షుని వైపు ఉండటం జరిగింది. ఎవరు వారికి తీర్మానాలు రాసుకున్నారు, బహిష్కరిస్తున్నాం అని చెప్పి INPR డిపార్ట్మెంట్లో ఇచ్చుకున్నారు, మీడియా అకాడమీలో ఇచ్చుకున్నారు, కోర్టు మెట్లు కూడా ఎక్కినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో, అంటే నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, అంటే నా విమర్శ ఎంత పదునుగా, ఎంత డెప్త్గా, ఎంత సబ్జెక్టు పరంగా ఉంటుంది అనేది సూర్యాపేట జిల్లా జర్నలిస్టులకు, అందరికి ప్రజానీకానికి కూడా తెలుసు. కానీ ఇక్కడ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే సంఘం ఎవరైనా పెట్టుకోవచ్చు, అంత ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి. కాకపోతే గుర్తింపు పొందిన సంఘాలు మాత్రం 3 ఉంటాయి. ఆ గుర్తింపు పొందిన సంఘం ఏదనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో వీటి కార్యదర్శి వర్గమా లేకపోతే అధ్యక్షుని వర్గం అని రేపో మాపో స్టేట్ అక్రిడేషన్ కమిటీ మెంబర్ వస్తుంది. అఫీషియల్గా అది అఫీషియల్గా INPR డిపార్ట్మెంటు ఇచ్చేటటువంటి లెటరు. అది ఎవరికి ఇస్తే వాళ్ళే గుర్తింపు పొందిన సంఘం. తొందర ఎందుకు? ఏదో 10-20 రోజులు అవుతుందా మా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యాపేట వచ్చిండట, వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సూర్యాపేట జిల్లా కార్యవర్గం మొత్తం రద్దు చేస్తున్నాము, అధ్యక్షుడు లేడు, కార్యదర్శి లేడు, స్టేట్ మెంబర్ లేడు, ఎవరు లేరని చెప్పిండు. అప్పుడే మా మిత్రులంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీరు కూడా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టంటారు. అంటే అవసరం లేదన్నా, ఏదో అది INPR డిపార్ట్మెంట్లో ఉంది కదా, అవసరం లేదన్న విషయంగానే నేను కూడా ఆ రోజు నుంచి వాయిదేసిన. కాకపోతే అధ్యక్షునికి సంబంధించిన వాళ్ళు అర్జెంటుగా మీటింగ్ పెట్టుకోవాలి అనేటటువంటి అత్యుత్సాహంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కొంత జనాలలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరి సంఘం అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఊరికో 10 మంది జర్నలిస్టులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఇంకా ఎన్నైనా సంఘాలు పుట్టుకొని రావచ్చు. కానీ గుర్తింపు పొందిన సంఘాలు మాత్రం కొన్ని ఉంటాయి. ఆ గుర్తింపు ఇచ్చేది అనేది ప్రభుత్వం త్వరలో ఇస్తుంది, అది తేలిపోతుంది. కానీ సూర్యాపేటలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ, నీకు ప్రభుత్వ పెద్దలకు కానీ, అదేవిధంగా అధికారులకు, జర్నలిస్టులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ తేడాను గమనించండి. సంఘం ఎవరైనా పెట్టుకోవచ్చు, మీటింగ్లు ఎవరైనా పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు విమర్శించట్లేదు. కాదు, ఒకటే సంఘం పేరు మీద ఇంకొకరు కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కొంత జనాలలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సూర్యాపేట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీకి సంబంధించి సంవత్సరం క్రితం మీటింగ్ జరిగింది. దాని కాల పరిమితి 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది బయలా ఇష్టం వచ్చినట్టు సొంతంగా స్వయం ప్రకటిత సంఘాలు కాదు, ఇది గుర్తింపు పొందిన సంఘాలు. ఆయన వచ్చి తూచు మీద అయిపోయింది, మిమ్మల్ని రద్దు చేసిన అంటే ఇక్కడ ఏమంత ఆషామాషి వ్యవహారం కాదు. కాకపోతే ఎందుకు ప్రతిదానికి ప్రతిస్పందించాలి,
అవసరం లేని దానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదనేటటువంటి ఉద్దేశంతో కొంత మౌనంగా ఉంటున్నాం. దాన్ని ఏదో అవతల వాళ్ళు పెద్ద ఏదో గ్రూపులలో పెట్టుకొని ఆడబెట్టుకుని చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సంఘాలు ఎన్నే కానీ గుర్తింపు అనేది ప్రభుత్వం ఇచ్చేది మాత్రమే. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, ఐఎన్పిఆర్ గుర్తించాలి, సభ్యత్వాలు ఉంటాయి, దాని చరిత్ర ఉంటుంది. ఎవరికి పడితే వానికి సభ్యత్వాలు ఇచ్చుకుంటా పోతే అది కూడా క్యాల్కులేట్ చేయదు. దానికి ఒకటి పద్ధతి ఉంటుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి సంఘం వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే గుర్తింపు అనేది రేపో మాపో ఎక్కువ రోజులు లేదు, 2-3 రోజులలోనే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు ఎవరు అక్రిడేషన్ కమిటీ మెంబర్ అనేది నిర్ణయిస్తే, ఒకవేళ వాళ్ళకే నిర్ణయించింది అనుకో అధ్యక్షుని వర్గానికి, మేమంతా కూడా TUWJ 143 పెట్టుకుంటే మేము 343నో 443నో ఏదో ఒకటి పెట్టుకుంటాం, లేదా మాకోసం వాళ్ళు పెట్టుకుంటారు. దానికి ఎందుకు ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో అర్జెంటుగా వచ్చి ఈడ రద్దు అయిపోయిందని పుట్టిన తూచి అనిపోతే, ఎందుకంటే స్పందించదలుచుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం. కాకపోతే జనాలలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని మన వైపు నుంచి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్నో జర్నలిస్టు సమస్యల మీద, జర్నలిస్టు దాడుల మీద, అదేవిధంగా చనిపోయిన జర్నలిస్టుల కోసం, ప్రమాదాల బారిన పడ్డ జర్నలిస్టుల కోసం జిల్లా కమిటీ మొత్తం కూడా తీవ్రమైనటువంటి కృషి చేసింది, ఇక ముందు కూడా చేస్తుంది. కాబట్టి మిత్రులారా గమనించగలరని మీకు విన్నవించుకుంటున్నాను.